అధ్యాయంలో 18 నుండి 20 వచనములో చెప్పాడు, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయో నామలో బాప్తిసం ఇచ్చి శిష్యులు చేయండి. ఇది డ్యూటీ ఇచ్చాడు. ఈ డ్యూటీనే పౌలు గారు ఏమన్నాడు తెలుసా? ఇది గొప్ప ఐశ్వర్యం అన్నాడు. ఈరోజు మనకు గొప్ప ఐశ్వర్యం, మంటి ఘట్టంలో ఈ ఐశ్వర్యం. కొరింథీ రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో 7వ వచనములో 6వ వచనంలో ఏమంటే, మమ్మల్ని గురించి మేము ప్రకటించుకోవటం లేదు కానీ క్రీస్తును ప్రకటిస్తున్నాము. 6వ వచనంలో 7వ వచనంలో కొరింథీ రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం అంటాడు, ఏమంటే మంటి ఘట్టంలో మాకు ఈ ఐశ్వర్యమో మంటి ఎర్తన విజయం. మంటిలో గెలిచిపోతామండి. రేపేం తెలియదు. పొద్దున మాకు కప్పుడు వచ్చింది, ఎవరో చనిపోయారు బంధువుల్లో. రేపటి దినం మంద కాదు, కానీ ఈ మంటి ఘట్టం ఇది మంటిలో కలిసిపోయేది. ఆ పైన వచ్చిన ఐశ్వర్యం తండ్రిని దేవుడు క్రీస్తుకిచ్చే ఆ క్రీస్తు ఐశ్వర్యము మనం కలిగి క్రీస్తు చేసిన పని మనం చేస్తున్నామండి. దాన్నే పేతురు భక్తులు ఏమంటున్నారంటే, మనం ఇప్పుడు చీకటిలో ఉండి వెలుగులోకి వచ్చాము, మనం రాజులైనా యాజక సమూహం, రాయల్ ప్రీస్ట్హుడ్, గొప్ప పదవి. ఎంత స్టేటస్లోకి వచ్చాం ఈ మన క్రైస్తవులు కానీ బోధకులు కానీ అందరూ. మనం ఏం చేయాలంటే క్రీస్తు ఏ విధంగా చేశాడో ఆ విధంగా మనం నడుచుకోవాలండి. క్రీస్తు చేసినట్టుగా ఆ పని మనకు వచ్చింది. ఆ పని ఏంటి? ఆత్మలు సంపాదించే డ్యూటీ. ఆత్మలు సంపాదించే డ్యూటీ. ఆ డ్యూటీ చేస్తున్నప్పుడు మన యొక్క క్యారెక్టర్ కూడా ఎలా ఉండాలండి? క్రీస్తు లాగా ఉండాలి. క్రీస్తు బోలు నడిచి ఉండాలి. ఇప్పుడు నేను ప్రకటిస్తున్నాను అనుకో, అక్కడ వెనకాల కూర్చొని నా ప్రవర్తిస్తాను, నాకు తెలుసులయ్యా నీ సంగతి, నాకు తెలుసులే నువ్వు అలాంటి అనుకుంటా కదా. ముందు మాదిరి ఆయన స్టేటస్ తగ్గట్టుగా మన జీవితం కూడా ఆయన స్టేటస్ తగ్గట్టుగా మన యొక్క జీవితం కూడా ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే జీసస్ రిఫ్లెక్ట్ కావాలి మన నుండి. రిఫ్లెక్ట్ యేసు చూపిన ప్రేమ. ఎందుకంటే ఈ రోజున నా ప్రియ సహోదరుడా, మనం ఏం నేర్చుకున్నా చెప్పండి? చెప్పశక్యం గాని ఆయన వరమును గురించి ఈ వరం దేవుడు మనకి ఇచ్చాడు కదండి. ఈ వరం భాగ్యం, దేవునికి మహిమ. అయితే ఈ లోకం విడిచినప్పుడు ఆఖరికి ఒక విషయం గమనించాలి. ఈ లోకం విడిచిపోయినాం, మనందరం సేవకులమే. ప్రేమతో తెలియజేస్తున్నది ఏంటంటే, ఈ లోకం విడిచినప్పుడు ప్రభు ఏం అడుగుతాడంటే, అడిగేది ఒకటే, ముందు నీ చేతులు చూపి అంటాడు. అడుగుతారు కదా పిల్లలు, ఏదండి చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఏం తెచ్చాడో, చేతులు ఏం డబ్బులు ఇచ్చి వెళ్తారని చూస్తారు. అట్లానే ఈ యాత్ర ముగింగలే ప్రభు అడుగుతాడు, నువ్వు ముందు నీ చేతులు చూపి అంటాడు. ఎన్ని తెచ్చావు, ఏంటయ్యి, ఎన్ని ఆత్మలు సంపాదించావు, ఉట్టి మీటింగ్లు అటెండ్ చేస్తున్నావా, ఏమన్నా సంపాదించావు లేదా? మొన్న ఒకళ్ళు అన్నారు, అయ్యా మీటింగ్ పెట్టి అంటే, లేదు అబ్బాయి ఇక్కడ 500 ఇస్తేనే వస్తారు మీటింగ్ అన్నారు. నాకేంటి అంటున్నారు. అట్లా కాదు, ఇక్కడ ఎన్ని ఆత్మలు సంపాదించావు. ప్రభు అడిగేది అదే కదన్నా. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నా పాట, ఒడ్డి చేరి నీ దరి నిలిచినప్పుడు రక్షక, ఒక్క ఆత్మని తేకపోతే ఆ రోజు నేను సిగ్గుపడిపోదునా. ఎన్ని ఆత్మలు సంపాదించాలి. ఇది అవర్ బిజినెస్ ఇదండి. మనం ఆత్మలు సంపాదించాలి అంటే దేవునికి క్రీస్తుని పోలిన ఆత్మలు, రక్షింపడిన ఆత్మలు కావాలి. దేవుడి పేరుతో ఆశించదాకా మీరు ఎంత ఓపికతో ఉన్నారు. వందనాలు. మా కొరకు ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే ఇంకా అనేక మీటింగ్లు వస్తాం, ప్రేయర్ చేయండి. మాది యూట్యూబ్ కార్యక్రమం కూడా ఉంది, వెస్ట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు చెప్పింది నేను క్లుప్తంగా చెప్పాను, దాన్ని ఎక్స్టెండ్ చేసిన మెసేజ్లు చాలా ఉన్నాయి, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. వందనాలు.